బ్రెయిన్ ఫుల్ అయిపోయింది. ఏం క్రియేట్ చేయలేకపోతున్నాను. కొత్తగా క్రియేటివిటీ మనకి ఎందుకండి? యాజ్ యూజువల్ గా సిటీ షాప్ కి సిటీ కొనుక్కోవాలి. డోంట్ ఇరిటేట్ మీ విత్ యువర్ సెటైర్స్. విష్ణు విన్యాసం ఇప్పుడే మూవీకి అయితే వెళ్ళొచ్చాను. మూవీ నాకు ఎలా అనిపించింది అంటే, విష్ణు విన్యాసం కాదు, మనకి ఈ సినిమాని థియేటర్లో చూసిన వాళ్ళందరికీ ఆయాసం వచ్చింది. అసలుకి మీకు నవ్వు కాదు కదా, సినిమా చూసినప్పుడు ఏడుపు వచ్చింది, ఎందుకు వచ్చామా ఈ సినిమాకి అన్నట్టు అనిపించింది. మూవీ ప్లాట్ విషయానికి వచ్చేటట్టయితే, మన శ్రీ విష్ణు గారు ఒక జాతకాలు పిచ్చోడు, వాస్తులు ఇవన్నీ నమ్ముతాడు, వీళ్ళందరూ నమ్ముతాడు. ఈయన లైఫ్లోకి ఒక అమ్మాయి వచ్చి, అమ్మాయికి ఒక ప్రాబ్లం ఉంటుంది. ఇది కోర్ పాయింట్, స్టోరీ వచ్చి కోర్ పాయింట్. వీటిని ఈ చిన్న ప్లాట్ని తీసుకొని మనకి కామెడీ డెలివరీ చేస్తారు. కానీ ఈ కామెడీ అనేది మనకి అసలుకి చాలా రొట్టగా అనిపించింది. ఎక్కడ మీరు కనెక్ట్ అవ్వరు. లేక ఇప్పుడు వచ్చే ప్రెజెంట్ మీమ్స్ లైక్ బంటి కానీ, ఫ్లాష్ మ్యాన్ కానీ, ఇవి వాడి కొంచెం కొత్తగా ట్రై చేద్దాం అనుకున్నారు, కానీ ఏమీ లేదు. మెయిన్గా ఈ మూవీలో పాజిటివ్స్ మాట్లాడుకుందాం. ఇంకా పాజిటివ్స్ వచ్చేపాటికి అయితే, మూడు శ్రీ విష్ణు గారిది కొంచెం వన్ లైనర్స్ అవి కొంచెం బాగుండేది. అంటే నెగిటివ్స్ వచ్చేపాటికి ఏంటంటే, హీరోయిన్ లవ్ స్టోరీ, 2 పఫ్ఫులు అంటారు, 2 పెగ్గులు అంటారు, తర్వాత ముద్దు అంటారు. కానీ ఈ మొత్తం అసలు ఏంద్రా ఇది లవ్ స్టోరీ అనిపించింది. అంత కన్విక్షనల్ గా ఉండదు మీకు అయితే లవ్ స్టోరీ అనేది చేసి. అండ్ వాళ్ళు లవ్ చేసుకునే విధానం కూడా అసలు మీకు అంతగా ఏమనిపించింది. అంటే హీరోయిన్ ప్రాబ్లం ఉంటుంది కదా, మీరు ఆ హీరోయిన్ ప్రాబ్లం చూసిన తర్వాత మీకు అసలు ఫస్ట్ హాఫ్కి థియేటర్ నుంచి బయటకు వచ్చి వెళ్ళిపోదాం అనిపించింది. మీరు బేసిక్గా ఇంత కామెడియన్స్ పెట్టుకొని మనకి ఏది సరే స్టోరీ వీక్గా ఉన్నా కూడా, స్టోరీ లైన్ వీక్గా ఉన్నా కూడా, కొంచెం మనకి ఆ కామెడీ అనేది మనకి నవ్వు తెప్పించేటట్టు ఉంటే సినిమా మాత్రం చాలా బాగుండేది. కానీ వీక్ నరేషన్ వల్ల మనం కామెడీ అంతగా అనిపించకపోవడం వల్ల సినిమా అయితే చాలా బాగుంది. బేసికలీ ఇంకా మూవీ ఓవరాల్గా చెప్పాలంటే, విష్ణు విన్యాసం అని చెప్పారు. మనకి సినిమా చూసి ఆయాసం వచ్చేలా చేస్తారు.